ఇవాళ డిఎన్ఏలో ఆడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, అసలు ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటుపై వివాదాన్ని ఎలా చూడొచ్చు? సో ఒకటి, ట్యాంక్ బండ్లో ఉద్యమ సమయంలో, తెలంగాణ ఉద్యమ సమయంలో ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలకు సంబంధించి చాలా ఇష్యూ వచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణకు సంబంధించిన వ్యక్తుల చాలా మంది విగ్రహాలు లేవు, ఆంధ్ర రాయలసీమకు సంబంధించిన విగ్రహాలు ఎక్కువ ఉన్నాయని ఉద్యమ సమయంలో చాలా ఇష్యూ కూడా జరిగింది. మిలియన్ మార్చ్ సందర్భంగా కొన్ని విగ్రహాలు కూడా, ఆంధ్ర రాయలసీమకు సంబంధించిన విగ్రహాలు కూడా కూల్చేయడం కూడా జరిగింది. అది చాలా పెద్ద ఇష్యూ. సో ఈ 10 ఏళ్లలో పెద్ద ఇష్యూస్ రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఈ 10 ఏళ్ళలో పెద్ద ఇష్యూస్ రాలేదు విగ్రహానికి సంబంధించి. ఆంధ్ర రాయలసీమ నేతల విగ్రహాలన్నీ కూడా అదే విధంగా ట్యాంక్ బండ్లో ఉన్నాయి. 1-2 యాడ్ అయినాయి, జి వెంకటస్వామి తర్వాత యాడ్ అయినాయి తప్ప మిగతా అన్ని మోరార్లెస్ కల్చరల్ పరంగా ఉన్నాయి. ఇప్పుడు ఇష్యూ ఎందుకు స్టార్ట్ అయిందంటే, రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టాలి అన్నప్పుడు ఇష్యూ స్టార్ట్ అయింది. సో దీన్ని కొద్దిమంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే రవీంద్ర భారతిలో పెడితే గనక చాలా మంది తెలంగాణ కళాకారులు ఉన్నారు, వాళ్ళ విగ్రహం పెట్టాలి. అందశ్రీ కానీ, గద్దర్ కానీ ఇట్లా చాలా మంది ఉన్నారు, వాళ్ళ విగ్రహం పెట్టాలి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎందుకు అని. అయితే మనం 2 ఆర్గ్యుమెంట్స్ చూద్దాం. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి, నేనేమంటానంటే ఏ రాష్ట్రానికి చెందినవాడు కాదంట. పుట్టింది నెల్లూరు జిల్లా, శ్రీపతి పండిరాద్ర బాలసుబ్రహ్మణ్యం పుట్టింది నెల్లూరు జిల్లా. కానీ ఆయన అన్ని భాషల్లో పాటలు పాడారు. హిందీ వాళ్ళు కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లైక్ చేశారు కదా. నార్త్ ఇండియా, ఈవెన్ దో సౌత్ ఇండియా సింగర్స్ నార్త్ ఇండియాకు వెళ్ళి పాడడం చాలా తక్కువ. నార్త్ ఇండియన్ సింగర్స్ వచ్చి ఇక్కడ పాడతారు తప్ప మన వాళ్ళు అక్కడ ఆ స్థాయిలో అంత ఆ డిక్షన్లో ఆంధ్రప్రదేశ్లో పుట్టి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో హిందీ రావడం చాలా తక్కువ, కానీ హిందీలో ఎంత అద్భుతమైన పాటలు పాడారు. హిందీ వాళ్ళు కూడా అదేవిధంగా అక్కున చేర్చుకున్నారు. సో కళలకు హద్దులు లేవు, కళలకు ప్రాంతీయ భేదాభిప్రాయాలు లేవు అన్నది ఒక యాంగిల్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలంగాణలో కూడా ఇష్టపడే వాళ్ళు చాలా వేల సంఖ్యలో ఉన్నారు, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు నేను 2 యాంగిల్ చెప్తాను. ఒకటి, బాలసుబ్రహ్మణ్యంకు సంబంధించి ప్రతి తెలంగాణలో కూడా ప్రతి ఇంట్లో కూడా వినిపిస్తుంది. ఆయన నిజానికి అర్హుడు రవీంద్ర భారతిలో. అయితే రవీంద్ర భారతిలో ఏంటంటే ఇంతవరకు కూడా ఎవరి విగ్రహం పెట్టలేదు, ఎవరి విగ్రహం లేదు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాదు, ఎవరి విగ్రహం కూడా లేదు. ఎందుకంటే రవీంద్ర భారతిలో ఉన్న ప్లేస్ కంజెస్టెడ్, విగ్రహాలు పెట్టడానికి అవకాశం లేదు, పార్కింగే చాలా ఇబ్బంది అవుతుంది, ఎప్పుడో కట్టింది కదా. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కళకు అభిమానం లేదు. రవీంద్ర భారతి పేరులోనే ఎవరి పేరు మీద పెట్టే మనం, రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ తెలంగాణ కాదు కదా, ఆంధ్రనా కాదు కదా, బెంగాలీ కదా. కాకపోతే నోబెల్ బహుమతి వచ్చిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్, మన జాతీయ గీతాన్ని రచించిన వ్యక్తి. సో అట్లా చాలా ఉన్నాయి. లాల్ బహదూర్ స్టేడియం అని పెట్టుకున్నాం. సో మన హైదరాబాద్లో లేకపోతే తెలంగాణకు సంబంధించిన గొప్పతనం ఏంటంటే, మనం అందరినీ ఆదరిస్తాం. ఒక ఆంధ్రాకు సంబంధించి ఇష్యూ వచ్చేసరికి రిజిడ్గా ఆలోచిస్తున్నాం. అయితే ఒక మాట ఏంటంటే, తెలంగాణకు సంబంధించిన విగ్రహాలు కూడా విజయవాడలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాయలసీమకు సంబంధించిన విగ్రహాలు చాలా కూడా ట్యాంక్ బండ్ మీద ఉన్నాయి. చాలా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉంది, కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మరి రాష్ట్రం విడిపోయింది కరెక్టే, బట్ తెలంగాణ నుంచి చాలా మంది మహానుభావులు ఉన్నప్పుడు విజయవాడలోనో వైజాగ్లోనో పివి నరసింహారావు విగ్రహం పెట్టచ్చు. ఎక్కడైనా దేశ ప్రధానిగా పనిచేశారు, ఆర్థిక సంస్కరణలు, ఆంధ్ర వ్యక్తులతో కూడా సంబంధాలు ఉన్నాయి. సో సరే, గద్దర్ అంటే తెలంగాణ భావజాలం అనుకొని మేబీ యాక్సెప్టెన్స్ ఉండకపోవచ్చు, బట్ చాలా మంది ఉన్నారు. గద్దర్ విగ్రహం ముందు ఇక్కడ రవీంద్ర భారతిలో పెట్టాడు, మన గద్దర్ అవార్డ్స్ పెట్టారు కదా, గద్దర్ విగ్రహాలు ఇక్కడ ముందు పెట్టిన తర్వాత అక్కడ. సో అట్లా పివి నరసింహారావు యాక్సెప్టబుల్ పర్సన్, ప్రధాని. అక్కడ నంద్యాల నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్ట్ అయ్యారు, తెలంగాణ నుంచి కాదు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత నంద్యాల నుంచి పోటీ చేసి గెలిచారు. నంద్యాలలో కూడా విగ్రహం ఉందో లేదో నాకు తెలియదు పివి నరసింహారావు. అక్కడ ఉండే ప్రధానమంత్రి అయినారు కదా. బరంపురం నంద్యాల 2 కంటెక్ట్ చేసి సరే మళ్ళీ బరంపురం ఉంచుకున్నారు, నంద్యాల నుంచి వెళ్ళిపోయారు. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాట్లాడే వాళ్ళు కూడా ఏంటంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో కూడా
కొంత తెలంగాణ మహానుభావులు, సో ముఖ్యంగా సి నారాయణ రెడ్డి ఉన్నారు. సి నారాయణ రెడ్డి మొదలు సమైక్యవాది, తర్వాత తెలంగాణవాది. ఫస్ట్ తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని ఎన్టీఆర్తో పాట ఉంది కదా, అది మీకు జై తెలంగాణ ఉద్యమ సమయంలో రాసింది సి నారాయణ రెడ్డి. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, ప్రాంతాలు వేరైనా వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటే అన్న పాట రాసింది సినారే. అదే విధంగా రాయలసీమ గురించి కూడా చాలా అద్భుతంగా రాశారు సినారే. అదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో బిడ్డ అని, బహుశా సీతయ్య సినిమాలను ఏ సినిమాలో ఉందో నాకు గుర్తులేదు, బట్ రాయలసీమ గడ్డ గురించి చాలా గొప్పగా రాశారు. కానీ కవి తెలంగాణ, ఈజ్ ఫ్రమ్ వేములవాడ, హనుమాజిపేట దగ్గర, ఇప్పుడున్న సిరిసిల్ల జిల్లాలో ఆయన స్వస్థలం. తర్వాత సపరేట్ తెలంగాణ మూమెంట్లో ఆయన సమైక్యవాదం నుంచి ప్రత్యేక తెలంగాణవాది అయ్యారు. సో అట్లా చాలామంది కవి గాయకులు ఉన్నారు. ఉన్నప్పుడు అక్కడ కూడా అక్కడి వాళ్ళు పెద్ద మనుషులు చేసుకొని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇక నేనేమని చెప్తానంటే, కళలకు ఎల్లలు లేవు, కళలకు ప్రాంతీయ భాషాభిమానం లేవు. అయితే కొంత ఉంది తెలంగాణ ఏంటంటే మా కల్చర్ని నిర్లక్ష్యం చేశారు, మా ఐడెంటిటీని సమైక్య రాష్ట్రంలో దీన్ని అది చేశారు, భాషను అవహేళన చేశారని ఉంది. దాన్ని ఆంధ్ర రాయలసీమకు సంబంధించిన మేధావులు కూడా, అంటే మొత్తం మంది చేయలేదు, ఒక 2-3 జిల్లాల భాషనే మొత్తం అధికారిక భాష అయింది. సో 11 సంవత్సరాలు అయింది ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం వచ్చి. ఇప్పుడు మనం ఇంకా కూడా తెలంగాణ వాదులు ఆలోచించాలి, ఏంటంటే ఇంకా కూడా ఇటువంటి ఇష్యూస్ చేసుకుంటూ పోతే. కానీ ఎస్పీ బాలు తెలంగాణ వ్యతిరేకి అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. తెలంగాణ వ్యతిరేకంగా ఏం స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వద్దన్నారా? వాళ్ళు చెప్పేది ఏంటంటే, జయ జయ హే తెలంగాణ పాటలో, జయ జయ హే తెలంగాణ పాటను ఆయన పాడడానికి వ్యతిరేకించారు అని చెప్పారు. జయ జయ హే తెలంగాణ పాటను ఆయన పాడ అన్నారు, ఎందుకంటే దానిలో ఒక వర్డ్ తీసేయాలని అడిగారట. స్వరాష్ట్రమై తెలంగాణ వర్ధిల్లాలి అన్న వర్డ్ను అది తీసేస్తే నేను పాడతానని చెప్పారు. దాంతో రామకృష్ణతో వాడిచ్చారు. కానీ మనం అప్పుడు కూడా మరి ఉద్యమ సమయంలో మరి తెలంగాణ సింగర్స్తో ఎందుకు వాడించలేదు? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ దొరికారు, తెలంగాణ సింగర్స్ కూడా ప్రయత్నం చేస్తుంటే అయిపోయింది. బట్ తెలంగాణ రాష్ట్రం వద్దని లేకపోతే ఉద్యమం వద్దని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పలేదు. సరే, ఇప్పుడు రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళందరూ మనం బ్యాన్ చేస్తున్నామా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే ఇప్పుడు పదవుల్లో ఉన్నారా చెప్పండి మీరు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో తెలంగాణ వ్యతిరేకులు ఎంతమంది లేరు? కేసీఆర్ గవర్నమెంట్లో తెలంగాణ వ్యతిరేకులు ఎంతమంది లేరు? అయిపోయింది. అంటే 11 సంవత్సరాల తర్వాత ఇంకా లెక్క పెట్టుకుంటూ పోతే ఎంతమంది ఎమ్మెల్యేలు కాలేదు, ఎంతమంది మంత్రులు కాలేదు. సమైక్య రాష్ట్రమే ఉండాలన్న వాళ్ళు అయినారు కదా. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏం కట్టర్ తెలంగాణవాది కాదు కదా చెప్పాలంటే, అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి. మరి కట్టర్ తెలంగాణవాది కాకుండా రేవంత్ రెడ్డిని సీఎం చేయలేదా ప్రజలు? సో 11 సంవత్సరాలు అయింది. అప్పుడు ఎందుకు నీళ్లు, నిధులు, నియామకాలు, భాష, కల్చర్ ఇవన్నీ సంబంధించి ఇప్పుడు అందరినీ ఎక్స్క్లూడ్ చేసుకుంటూ పోతే, అంటే మాకు ఆంధ్ర విగ్రహాలు వద్దు, ఆంధ్ర వద్దు, రాయలసీమ వద్దు, మార్వాడి వద్దు, నార్త్ ఇండియన్స్ వద్దు, ఇవన్నీ అనుకుంటూ వెళ్తే గనక నష్టపోయేది మనం ఇక్కడ తెలంగాణలో ఉన్న వ్యక్తులు కదా. సో జీ తెలుగు న్యూస్గా మేము డెఫినెట్గా అన్ని ప్రాంతాలని సర్వ్ చేస్తాం. తెలంగాణ ఇంట్రెస్ట్ సర్వ్ చేస్తాం, ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్ సర్వ్ చేస్తాం, రాయలసీమ ఇంట్రెస్ట్ కూడా మనం సర్వ్ చేస్తాం. అయితే ఈ అందరినీ కూడా ఎలిమినేట్ చేసుకుంటూ పోతే, ఇప్పుడు అన్ని ప్రాంతాలు, అన్ని జాతుల వాళ్ళు ఇక్కడికి వచ్చి రావడం వల్ల హైదరాబాద్ పెరిగింది, హైదరాబాద్ గ్రోత్ అయింది కదా. ఆంధ్ర రాయలసీమ వ్యక్తులు కూడా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల, నార్త్ ఇండియన్స్ వచ్చి పెట్టుబడులు పెట్టడం వల్ల ఇక్కడ ల్యాండ్ వాల్యూస్ ఇంత పెరిగాయంటే ఓన్లీ తెలంగాణ వాల్యూ. ఇవాళ తెలంగాణలో వన్ ఆఫ్ ది రిచెస్ట్ స్టేట్ అంటున్నాం. ఎందుకు రిచెస్ట్ స్టేట్ అయింది? దారిద్ర్య రేఖకు దిగువన నుంచి చాలా మంది ఎలిమినేట్ అయినారు. ఇప్పుడు పాలమూరు వలసల జిల్లా ఉండే, తెలంగాణ అంటే ముంబై, దుబాయ్, బొగ్గుబాయి ఉండే. కానీ లాస్ట్ 10 సంవత్సరాల్లో ల్యాండ్ వాల్యూస్ అంటే భూముల విలువలు అమాంతం చాలా ఎక్కువ పెరిగిపోవడం వల్ల, చాలా పెద్ద ఎత్తున పెరిగిపోవడం వల్ల ఆ సైక్లింగ్ అది కొంత పావర్టీ, పేదరికం అన్నది చాలా వరకు తగ్గింది తెలంగాణ. ఇంతకుముందున్న దయనీయమైన పరిస్థితులు లేవు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ల్యాండ్ రేట్స్ చాలా పెరిగాయి. ల్యాండ్ రేట్స్ అంటే ఇక్కడ వచ్చిన ల్యాండ్ సంబంధించి చాలా మంది పెట్టుబడులు పెట్టారు. సో
ఇప్పుడు ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు 14 తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కానీ లేదా హైదరాబాద్లో పెట్టుబడులు కానీ 2008 to 14 చాలా వరకు ఉద్యమం ఉన్నంత వరకు ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత కూడా ఇటువంటి ఇష్యూస్ను పెద్దవి చేసే బదులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టండి, అట్లాగే గద్దర్ అందశ్రీ విగ్రహం కూడా రవీంద్ర భారతిలో పెట్టమని అడగాలి. ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే రాజకీయ పార్టీలు మరి ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోటీ పడ్డారు కదా, కేటీఆర్ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలన్నాడు, రేవంత్ రెడ్డి పోటీ పడ్డారు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో వాళ్ళకు ఆంధ్ర ఎలక్షన్ ఓటర్ కావాలి. ఇప్పుడు ఏ ఎలక్షన్ లేదు కాబట్టి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నా పర్లేదు. అప్పుడు ఎందుకు ఖమ్మ ఓట్ల కోసం ఎన్టీఆర్ విగ్రహం నేను దగ్గరుండి పెట్టిస్తా, నేనంటే ఎన్టీఆర్ గురించి రేవంత్ రెడ్డి ఎంత నీచంగా మాట్లాడాడు అని అదన్నారు. సో ఈ రాజకీయ పార్టీలు ఏంటంటే ఇట్లా రెచ్చగొడతాయి, ఊరుకుంటాయి కదా. ఇప్పుడు ఏ ఎలక్షన్ లేదు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఆ వర్గం ఓటర్లు ఏమి లేరు పెద్దగా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నా సరే పెద్దగా రెస్పాండ్ అయ్యే వాళ్ళు లేరు. మీరు అదో కమ్మనో రెడ్డియో లేకపోతే ఇంకేదైనా బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి గురించి మాట్లాడరు అనుకోండి, లేకపోతే ఎస్సీ ఎస్టీ వర్గానికి సంబంధించిన విగ్రహం సంబంధించిన ఇష్యూ అనుకోండి, అది పెద్ద అవుతుంది. మా వర్గానికి సంబంధించిన వ్యక్తి విగ్రహం పెట్టవా అని గొడవ చేస్తారు. ఎస్పీ బాల గురించి ఎవరు చేస్తే ఎవరు చేయాలి, బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణులు తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమి ఇష్యూ చేయరు. ఎన్నో ఏళ్ల పాటు సినీ రంగానికి అదే చెప్తారు. ఇప్పుడు నీకు వేరే క్యాస్ట్, ఇప్పుడు కమ్మ వ్యక్తి సంబంధించిన విగ్రహం అనుకో, కమ్మ గొడవ చేస్తారు. రెడ్డి విగ్రహం అయితే రెడ్డి విగ్రహం గొడవ చేస్తారు. బీసీ సంబంధించిన విగ్రహం అయితే మా వర్గానికి సంబంధించిన వ్యక్తి అని అది చేశారు. సో ఆయన సపోర్ట్ గా నిలిచే వాళ్ళు ఉండరు. ఉంటే కనుక గాయకులు వాళ్ళు ఉంటారు. అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రాంతాలకు అతీతం. ఆయన తెలంగాణ వ్యతిరేకం అని చెప్పలేదు, పాట పాడనే అని ఉండొచ్చు కానీ తెలంగాణ వ్యతిరేకులు మంత్రి పదవులై ముఖ్యమంత్రులై తెలంగాణ వ్యతిరేకంగా వివరించిన వాళ్ళు అయిన తర్వాత ఇంకా ఇంకేముంది, 11-12 సంవత్సరాల తర్వాత పాలకులు తెలంగాణ వ్యక్తులు అయినారు కదా. అయిన తర్వాత ఇంకా ఆ ఇష్యూని సాగదీయకూడదంట. అంటే మనం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు గ్లోబల్ తెలంగాణ సమ్మిట్ అంటున్నాం, ఎక్కడ అర్జెంటీనా నుంచి మెస్సీని ఇన్వైట్ చేస్తున్నాం, వేరే రాష్ట్రాల కంపెనీలు ఇన్వైట్ చేస్తున్నాం. అందరూ వస్తేనే హైదరాబాద్ పెరుగుతుంది. ఓన్లీ ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఉంటేనే పెరగదు కదా. ఇది నా ఇంటెన్షన్. ది ఇష్యూ మీద డిఫర్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు. ఎన్నో ఏళ్ల పాటు సినీ రంగానికి సేవ చేసిన బాలును ఒక రాష్ట్రానికి పరిమితం చేయడం కూడా కరెక్ట్. అదే అందుకని తమిళనాడు వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళు నెల్లూరులో పుట్టాడు కదా, తమిళనాడు వాళ్ళు వాళ్ళ వ్యక్తి అనుకున్నారు, కన్నడ వాళ్ళు వాళ్ళ వ్యక్తి అనుకున్నారు, చాలా గౌరవించారు. అంత్యక్రియలు చెన్నైలో జరిగాయి. కన్నడ వాళ్ళు చాలా వాళ్ళు అత్యున్నత అవార్డు ఇచ్చారు. హిందీ వాళ్ళు కూడా గౌరవించారు. సో అందరు గౌరవించారు. కాబట్టి ఈ ఇష్యూను పెద్దగా కాకుండా రవీంద్ర భారతిలో అసలు తెలంగాణ వ్యక్తి విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయలేదన్నది ఆలోచించాలి. ప్లస్ మరి ట్యాంక్ బండ్లో అప్పుడు తెలంగాణ వ్యక్తుల విగ్రహాలు ఏర్పాటు చేయలేదని ఉద్యమం చేసిన వాళ్ళు ఈ 11 సంవత్సరాల్లో ఒక జి వెంకటస్వామి తప్ప నాకు తెలిసి ఎవరి విగ్రహం పెట్టలే. చాలా మంది పెట్టాల్సి ఉండే కదా, ట్యాంక్ బండ్ మీద ఇంకా ప్లేస్ ఉంది కదా, పెడితే అయిపోతుండే కదా. సో ఒకరి విగ్రహం వద్దనే బదులు మన తెలంగాణకు సంబంధించిన విగ్రహాలు గనక పెడితే గనక అంటే తెలంగాణ రాష్ట్ర పౌరులు గర్వించే వ్యక్తుల విగ్రహాలు పెడితే బాగుంటుంది. ఎట్ ది సేమ్ టైం ఆంధ్రాకు సంబంధించి కూడా విజయవాడలో వైజాగ్లో తెలంగాణ మహానుభావులు తెలంగాణ కల్చరల్ విగ్రహాలు పెట్టాలి. లాంటి భారత స్థాయి గాయకుడిపై ప్రాంతీయత ఎందుకు తీసుకొస్తున్నారు? సాంగ్స్ పాడాడు అన్ని లాంగ్వేజ్. అదే అందుకని ఇష్యూ సంబంధించి ఇష్యూ రేజ్ చేయడానికి ఏముంది, ఏ ఇష్యూ అయినా రేజ్ చేస్తారు. మాట్లాడదాం. మనతో పాటు విజయలక్ష్మి గారు ఉన్నారు, సింగర్.